ఇదే దీన్ని పెట్టి ఏం చేస్తారు, ఇక్కడి నుంచి మొదలు పెడితే, ఇక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి మొదలు పెడితే పీక్స్కి తీసుకెళ్లారు. మొదలు పెడితే డీజీపీ గారికి కంప్లైంట్ ఇస్తారు, హోమ్ మినిస్టర్కి ఇస్తారు, విజిలెన్స్ అంటారు, సిఐడి అంటారు, ఏసీబీ అంటారు, ఈ అన్నిటికీ కంప్లైంట్లు ఇస్తారు. ఇచ్చినప్పుడల్లా వార్త రాయిస్తారు. 10 నెలల నుంచి ఇదే కథ. ఆఖరికి దీన్ని ఏ లెవెల్కి, దీంట్లో మళ్ళీ ఎలివేషన్ కూడా, ఈ కథనే ఓ కట్టు కదా, ఈ కథలో మళ్ళీ ఎలివేషన్స్ కూడా. 17A కోసం గవర్నర్కి ఏదో పర్మిషన్ పెట్టానని వాళ్ళే మళ్ళీ పేపర్లో రాయిస్తారు. ఒకసారి ఆలోచించండి. ఇలా తప్పుడు కేసులకి ఎలా ఆద్యం పోస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇకపోతే విజిలెన్స్ ఎంక్వైరీ అంట, వీళ్ళే విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ వేపిస్తారు. ఇక విజిలెన్స్ ఎంక్వైరీ ఏంటండి, విజిలెన్స్ ఎంక్వైరీ మీరు చూస్తే వైజాగ్లో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, దువ్వవరపు రామారావు గారు. వారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఒక రకంగా చెప్పాలంటే పచ్చకండువా వేసుకున్నటువంటి ఎమ్మెల్సీ గారు. వారి కొడుకు నాగశ్రవణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు. అంటే ఆ ఎస్పీ గారు వాళ్ళ ఫాదరు టీడీపీ ఎమ్మెల్సీ, టీడీపీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎస్పీగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. అంటే ఆ ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తే ఏం రిపోర్ట్ ఇస్తారండి? కృష్ణదేవరాయలు గారి డైరెక్షన్లో జెన్యూన్ విజిలెన్స్ రిపోర్టా అండి ఇది? టీడీపీ రిపోర్ట్ ఇస్తారండి వాళ్ళు. ఇక్కడ నుంచి ఒక ఫ్యాబ్రికేటెడ్ అవాస్తవాలతో కూడినటువంటి ఒక టీడీపీ రిపోర్ట్ని, ఏమీ లేనటువంటి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు నచ్చినట్టుగా రాసుకొని పంపిస్తారు.